ఆవు యొక్క మూత్రంలో కూడా బంగారాన్ని మనం తీసుకోవచ్చు. ఇప్పటికీ రష్యా, అమెరికా వాళ్ళు మన భారతీయ గోవుల పైన పేటెంట్ రైట్స్ తీసుకొని గోమూత్రం నుంచి మొన్న మీరు చూసుకున్నట్టయితే గూగుల్లో కూడా సెర్చ్ చేయొచ్చు, 20 టన్నుల బంగారాన్ని సేకరించారు. గోమూత్రంలోంచి బంగారం సేకరణ జరుగుతుంది. ఆల్రెడీ దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్, టెస్టింగ్ రిజల్ట్, దాని రిపోర్ట్స్ అన్నీ కూడా గూగుల్లో ఉన్నాయి. అయితే ఈ యొక్క ఆవు పేడ ఏదైతే ఉందో గోమూత్రం మరియు గోమయం, ఈ గోమయంలో ఇథలిక్, ఇథలిన్ అనేటటువంటి 2 రకాల బయోగ్యాసెస్ ఉత్పన్నమవుతాయి. ఇది ప్రపంచంలో ఏ జంతువుకి కూడా ఉత్పన్నం కాదు, కేవలం ఆవుకు మాత్రమే. ఈ ఇథలిక్, ఇథలిన్ అనేటటువంటి బయోగ్యాస్ ప్రస్తుతం హాస్పిటల్లో మనందరం ఆక్సిజన్ సిలిండర్లు వాడుకుంటాం కదా, దాంట్లో ఉండేటటువంటి బయోగ్యాస్. గోవులు లేకపోతే మనకు ప్రాణవాయువు కూడా దొరకదు. ఈ హాస్పిటల్స్కి ఆక్సిజన్ సప్లై చేసేటటువంటి ఇథలిక్, ఇథలిన్ అనే బయోగ్యాస్ అనేది ఉండదు. అయితే ఈ యజ్ఞయాగాది క్రతువుల్లో మనం చిన్నప్పుడు పాఠ్యాంశాల్లో ఉదయం మొత్తము కూడా చెట్లు ఆక్సిజన్ రిలీజ్ చేసి రాత్రిపూట కార్బన్ డైఆక్సైడ్ని రిలీజ్ చేస్తాయి అని అంటారు. అది అన్ని చెట్లకు కావు. దేవతా వృక్షాలను మనం ఎందుకు కొలుస్తాము అంటే 24/7 ఆక్సిజన్ని రిలీజ్ చేసేటటువంటి వృక్షాలు కనుక. అందులో విశేషించి రావి, మోదుగ, మేడి, జువ్వి, మామిడి, అలానే తులసి, వేప కూడా. ఇవన్నీ కూడా దేవతా వృక్షాలుగా మనం ఎందుకు పూజ చేస్తున్నాము అని అంటే ఒక్కొక్క చెట్టుకు ఒక్కొక్క ప్రత్యేకమైనటువంటి ఒక విశేషం ఉంది. అంతేకాకుండా ఇవన్నీ కూడా 24/7 ఎయిర్ని ప్యూరిఫై చేసి ఆక్సిజన్ని రిలీజ్ చేస్తూ ఉంటాయి. అందుకే వాటిని మనం సమిధలుగా యజ్ఞంలో వాడతాం. అలానే ఈ ఆవు యొక్క గోమూత్రము, గోమయంని కలిపి హోమగుండానికి చుట్టూ కూడా అలకడం వల్ల యాంటీ రేడియేషన్గా పనికొస్తుంది. అంటే వాతావరణంలో ఉండేటటువంటి బ్యాక్టీరియాను సంహారం చేస్తుంది. అన్నిటికన్నా విశేషం ఏంటంటే అగ్నికి గోమూత్రమును, గోమయమును అనుసంధానం చేయడం వల్ల చక్కగా దాని నుంచి బదలబడినటువంటి ధూమం, పొగ ఏదైతే ఉందో ఆవు పిడకల ద్వారా, అగ్ని ద్వారా, ఆవు నెయ్యి ద్వారా రిలీజ్ కాబడినటువంటి ధూమం, పొగ ఏదైతే ఉందో ఆ పొగము భూమి ఉపరితలం పైన, అంటే ఈ వాతావరణం, ఎగ్జాంపుల్ ఇదే రూమ్లో ఒక చిన్న హోమం చేస్తే మీరు ఏదైనా లైట్ డిటెక్టర్, దానికి సంబంధించిన రాడార్ ఉంటాయి వాతావరణంలో, ఈ రూములో ఏ లెవెల్స్, ఏ వాయువులు లెవెల్స్ అన్నీ కూడా చూసుకోవచ్చు అనమాట. జిహెచ్ఎంసీ వాళ్ళ దగ్గర, తర్వాత పొల్యూషన్ బోర్డు వాళ్ళ దగ్గర కొన్ని మిషన్స్ ఉంటాయి. ఆ మిషన్స్ని మీరు రూమ్లోకి తెచ్చిపెట్టుకోండి. కార్బన్ డైఆక్సైడ్, న్యూట్రిజను, హెచ్టిఓ, ఆక్సిజను, నైట్రోజన్, ఇవన్నీ ఏవేవైతే వాయువులు ఉన్నాయో ఇవన్నీ ప్రస్తుతం హైదరాబాద్లో ఆక్సిజన్ లెవెల్స్ తక్కువ ఉండి మిగతా వాటి లెవెల్స్ అన్నీ పైన ఉంటాయి. కానీ ఒక చిన్న ఆవు పిడకను వెలిగించి దాని మీద ఒక 2 చుక్కల ఆవు నెయ్యిని వేయండి. ఒక 10 నిమిషాలు రూమ్ అంతా పొగైన తర్వాత మీరు అదే మిషన్ ఆన్ చేసుకోండి. ఆక్సిజన్ లెవెల్స్ పెరిగి మిగతా అన్నీ కూడా కంట్రోల్లో ఉంటాయి.